సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బాబాగారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు బాబాగారు మన మనసును సంతోషపరచడానికి, మనం ఎలా ఉంటే సంతోషంగా ఉంటాము, ఏం చేస్తే మన కష్టాలు, బాధలు, సమస్యల నుండి త్వరగా గట్టెక్కుతాము అన్న విషయాల గురించి అయితే బాబాగారు వివరిస్తారండి. ఈరోజు బాబాగారు మన ముందుకి 1, 2 అని 2 నెంబర్లు గల కుండలను అయితే ఉంచారండి. ఈ రెండిట్లో నీ మనసుకు నచ్చిన ఒకదాన్ని అనుకో తల్లి, నీకు ఏం జరగబోతుంది అన్న విషయాలు నేను చెబుతానమ్మా అంటున్నారండి. మీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్, ముందుగా మన కోరికను చెప్పుకొని బాబాగారికి నమస్కారం చేసుకొని ఈ 2 కుండల్లో ఒకదాన్ని మీ మనసులో అనుకోండి ఫ్రెండ్స్. అదే మీ బిడ్డల గురించి కానీ మీ భర్త గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే వారి పేరు చెప్పి బాబాగారికి నమస్కారం చేసుకొని ఈ 2 కుండల్లో ఒకదాన్ని మీ మనసులో అనుకోండి. దాని గురించి అయితే బాబాగారు వివరిస్తారండి. 1వ నెంబర్ కుండ అనుకున్న వారి గురించి బాబాగారు ఏం చెబుతున్నారంటే, 1వ నెంబర్ అనుకున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నా బిడ్డ మనసు అంతా కూడా ఆందోళన చెందుతుంది. నేను ఒక పని అనుకున్నాను కదా బాబా, ఆ పని జరగడానికి ఎంత సమయం పడుతుంది తండ్రి, ఎన్ని సంవత్సరాలు, నెలలు, రోజులు సాంచి ఎదురు చూస్తున్నాను తండ్రి, అయినా కూడా కొంచెం జాలి అనేది కలగడం లేదా బాబా, ఇంకా ఎంతకాలం బాబా నాకు ఈ కష్టాలు, బాధలు అని చెప్పి నా తల్లి నన్ను ప్రశ్నిస్తుంది. ఎవరైతే 1వ నెంబర్ అనుకున్నారో నా బిడ్డకు త్వరలోనే బాధలన్నీ కూడా తీరబోతున్నాయి. కానీ నా బిడ్డ చేయాల్సిందల్లా ఏమిటంటే తను ఓర్పు, సహనం అనేది కోల్పోతూ ఉంది. నీ కష్టాలు, సమస్యల వలన అలసిపోయావా తల్లి? దానిని నేను కాదనడం లేదమ్మా. నువ్వు సహనం కోల్పోవడం వల్ల కోపం తెచ్చుకొని ప్రతి విషయానికి ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటున్నావు కదా. దానివల్ల ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ అవుతుందమ్మా. నువ్వు ఎప్పుడైతే ఈ సమస్యలు, కష్టాలు తీరిపోతాయి అని నా మీద నమ్మకంతో ఉంటావో అప్పుడు నీ కోపం కూడా తగ్గిపోతుంది. నీ కోపాన్ని తగ్గించుకుంటే ఇంట్లో అంతా అనుకూలంగానే ఉంటుంది. నీకున్నటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ తీర్చడానికి నేనున్నాను కదా తల్లి. నువ్వు ఏమాత్రం బాధపడకు, భయపడకు. ఇక నువ్వు అనుకుంటున్నావు కదమ్మా, నాకు సంతానం ఎప్పుడు కలుగుతుంది బాబా, నా ఇంట పసిపాప నవ్వులు ఎప్పుడు వినిపిస్తాయి తండ్రి, ఆ రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నీకు అతి త్వరలోనే సంతానం అనేది కలగబోతుంది తల్లి. 1వ నెంబర్ అనుకున్న నా బిడ్డ ఎవరైతే కొత్తగా ఒక పని మొదలు పెట్టాలి అనుకుంటుంది, కానీ అది చేయడం కరెక్టా కాదా అని చెప్పి అనుమానంతో ఆ పని అక్కడే ఆపేసింది. దానిని నువ్వు మొదలుపెట్టు తల్లి. అది ముందుకు నడిచేలా, అది ఎప్పుడూ కూడా ముందడుగులో ఉండేలా నేను ఆశీర్వదిస్తానమ్మా. ఏమాత్రం అనుమానం లేకుండా ఆ పనిని మొదలుపెట్టు తల్లి. అందులో నీకు విజయం తప్పకుండా కలుగుతుంది. అంతేకాకుండా నలుగురిలో నీకు కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అనేవి కలుగుతాయి. రాబోయే ప్రతి గడియ కూడా శుభగడియగానే మొదలవుతుంది తల్లి. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏది కోరినా నీకు వెంటనే దక్కుతుందమ్మా అని చెప్పి అయితే 1వ నెంబర్ అనుకున్న వారి గురించి బాబాగారు చెబుతున్నారండి. ఇక 2వ నెంబర్ కుండ అనుకున్న వారి గురించి బాబాగారు ఏం చెబుతున్నారంటే, 2వ నెంబర్ అనుకున్న నా తల్లి చాలా ఇబ్బందులు పడుతుంది, చాలా కష్టాలు పడుతుంది. అమ్మా, నువ్వు ఇబ్బంది పడకుండా, కష్టపడకుండా వాటి నుంచి నువ్వు బయటపడే మార్గం నేను చూపిస్తానమ్మా. కాకపోతే నువ్వు మూసుకుపోయిన ఒక్క తలుపు గురించి మాత్రమే ఆలోచిస్తున్నావమ్మా. నీ భర్త నిన్ను వదిలేశారని బాధపడుతున్నావు. నువ్వు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేనే అని దిగులు పడుతున్నావు. నీ పిల్లల భవిష్యత్తు గురించి బాధపడుతున్నావు. నీ ఇంట్లో వారి గురించి భయపడుతున్నావు. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, నీకు మూసుకుపోయింది ఒక్క తలుపు మాత్రమే. అటువైపు తిరిగి చూడమ్మా, అన్ని తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ తలుపులలో నుంచి చక్కగా నీ సమస్యల నుంచి బయటపడవచ్చమ్మా. ఆ మూసుకుపోయిన తలుపు గురించి ఆలోచించడం ఇప్పటికైనా మానివేయమ్మా. నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు, నీ కుటుంబం భవిష్యత్తు అంతా కూడా చక్కగా నేను ముందే రాసి పెట్టానమ్మా. ఏమాత్రం నువ్వు దిగులు పడాల్సిన పని లేదు తల్లి. ఇప్పుడు నీ మనసుకు తృప్తి అనేది కలగడం లేదమ్మా. అయితే ప్రతి గురువారం తప్పకుండా నా దేవాలయానికి వచ్చి నీకు చేతనైన ప్రసాదాన్ని తయారు చేసుకొని వచ్చి నలుగురి పేదవారికి పంచిపెట్టాం. అలా చేశావు అంటే నీ మనసుకు తృప్తి కలుగుతుంది, సంతోషపడతావు. ఈ ఒక్క పని చెయ్యమ్మా, జరిగేదంతా కూడా నేను చూసుకుంటాను. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు? నీ బిడ్డలకి కూడా సంతోషకరమైనటువంటి
జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా. నీ బిడ్డలు ఏ కోరికలైనా కోరుకుంటున్నారో అవన్నీ కూడా తీర్చబోతున్నాను తల్లి. ఇక మంచే జరుగుతుందమ్మా. నీకు నా ఆశీర్వాద బలం నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తుందమ్మా అని చెప్పేసి బాబాగారు అయితే ఈరోజు చెబుతున్నారండి. మరి ఈ వీడియోలో బాబాగారు చెప్పినటువంటి మంచి విషయాలు మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.